హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీగా పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాలు మరియు ఒక ఇలాచీ తీసుకోవాలి. వీటన్నిటిని మనం మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ పొటాటోని క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పొటాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ అండ్ పసుపును యాడ్ చేసుకోవాలి. మనం మొదటగా గ్రైండ్ చేసుకున్న మసాలా అండ్ కారంని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుని ముక్కలు బాగా ఉడికేలా చూసుకోవాలి. ఇది బాగా మరుగుతుంది. నెక్స్ట్ వాటర్ బాగా దగ్గర పడేలా చూసుకోవాలి. మీ కర్రీ కన్సిస్టెన్సీ బట్టి మీకు ఇష్టమైనప్పుడు స్టవ్ని ఆపేసుకోవచ్చు. ఈ కర్రీ బోత్ రోటీ అండ్ రైస్తో బాగా మ్యాచ్ అవుతుంది. ఇదే మనం చేసుకున్న ఈజీ అండ్ సింపుల్ పొటాటో కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.